దరిద్రం కొట్టేసింది భయ్యా. హలో మామ, మా ఊరి దగ్గరలో ఉన్న పల్లం బీచ్ మీలో ఎంతమంది తెలుసు? మీరు చూడకపోయినా నేను చూపించడానికి నేను ఉన్నాను కదా మామ. మా పల్లం బీచ్ దగ్గర లొకేషన్ ఎలా ఉంటుందంటే కోరంగ ఫారెస్ట్ కూడా పనికిరాదు మామ, అలా ఉంటుంది. ఇంకా మీరు ఈవినింగ్ వచ్చారంటే మంచి వ్యూ అయితే దొరుకుద్ది మీకు. అంతా అడవిలో ఉంది, ఇక్కడ ఇల్లే ఉండవు అనుకుంటున్నారేమో. ఇక్కడ లోపల పెద్ద ఊరే ఉంటుంది మామ. ఇక్కడ జరిగే గ్రామదేవత జాతరలు కానీ పండుగలు కానీ ఒక రేంజ్లో ఉంటాయి మామ. ఫ్యామిలీస్ ట్రిప్ కింద వచ్చి చూడడానికి అయితే చాలా బాగుంటుంది మామ. కానీ నేనైతే ఇప్పుడు ఫ్యామిలీస్తో రాలేదు మామ, ఎందుకంటే మనం చేసే దూర పనులకి ఫ్యామిలీస్ వస్తే చాలా బాగోదు. ఇంక బీచ్కి రాగానే మా వాళ్ళు అయితే ఆటలు మొదలు పెట్టేశారు. ఎంతైనా ఏం అడగమాట, ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్ళినప్పుడు వచ్చి అంత ఎంజాయ్మెంట్ ఇంకెప్పుడు రాదు మామ, అది మాత్రం ఫిక్స్. మీలో ఎంతమంది పల్లం బీచ్ని ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమందరం బీచ్లో ఎంజాయ్ చేస్తుంటే మా మాయ చేపల పాట దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ సముద్రంలో పట్టిన చాలా రకాల చేపలు అయితే అమ్ముతారు మామ. మా లోకేష్ గారు అయితే బేరమాడ తీసుకున్నాడు. మరి ఏం కొన్నాం? మా మాయ అయితే 300 బేరమాడాడు. ఇవే మార్కెట్లో అయితే 600 తీసుకుంటారు మామ. ఇంకా అలా వీరభద్ర స్వామి దర్శించుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అని స్లోగా వెళ్తుంటే అందరూ వెళ్ళిపోయాక మా బండి అయితే ఆగిపోయింది మామ. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకా దానికి ఎన్ని మరమ్మతులు చేసినా పని చేయలేదు. ఇంకా చేసేది ఏమీ లేక మంచి తాడు చూసి లాక్కెళ్ళిపోయాం.